హాయ్ నమస్తే. ఓజీ, దేవరా ఈ 2 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అండ్ ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. చెప్పండి భయ్య. ఓజీ ఇంకా దేవరా నాకు 2 కళ్ళ లాంటివి. 2 కలర్ లాంటివి. ఎస్, పవర్ స్టార్ చూస్తా, మన ఎన్టీఆర్ గారు చూస్తా. నాకైతే రెండు మూవీస్ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు వస్తుంది కాబట్టి ఇంకా బాగుండాలి. మన రాజమౌళి గారు ఏదో ఫ్లాప్ హీరోస్ అని చెప్పేసి అంటారు. ఈ దాంట్లో ఈయన ఏమంటారు, బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టాలని కోరుకుంటున్నాను. అది బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. ఏదైతే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏదైతే మన చరణ్ గారికి ఫ్లాప్ వచ్చిందో, దానికన్నా ముందు హీరోస్ ఫ్లాప్ వచ్చిందో, ఇది బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ ఇట్టు పోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓజీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? ఓజీ అయితే ఇక నాకు కొంచెం ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సినిమా తీస్తున్నా అంటే ఇక అది బియాండ్ ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అప్పుడు ఒక వీడియో కూడా హైలైట్ అయింది. అవునవును. అప్పుడు ఒక ఫ్యాన్ గా మన సుధీర్ గారు చాలా పెద్ద ఫ్యాన్ పవర్ స్టార్ కి. ఆయన ఎట్లయితే పవర్ స్టార్ మనం ఎప్పుడైతే ఖుషీలో చూసినామో అలాంటి పర్ఫార్మెన్స్ ఇక ఇప్పియాలి మళ్ళీ. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ పైన ఇప్పుడు ఆయనకు ఉంటుంది. ఎట్లా అయితే ఫ్యాన్ ఒక పవర్ స్టార్ గాని చూపించాలనుకుని గబ్బర్ సింగ్ తో ఎట్లయితే ప్రూవ్ చేసుకున్నారో మన హరీష్ శంకర్ గారు, ఈయన కూడా అట్లా ప్రూవ్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. అంటే గ్లిమ్స్ వచ్చింది కదా, దాంట్లో లుక్ ఎలా అనిపించింది మరి? లుక్గా మనకి ఒక పవన్ కళ్యాణ్ ఒక 15 years బ్యాక్ ఎట్లయితే ఉన్నాడో అట్లనే ఉన్నాడు. అంటే దేవరలో ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది? దేవరలా డిఫరెంట్ అనిపించింది. కాకపోతే నాకు ఒకటే కోరికనా, బింబిసారాతో మన కళ్యాణ్ రామ్ గారు ఎట్లయితే బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిండో, దీంతో కూడా దేవరతో ఇంకా మన ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మన గ్లోబల్ స్టార్ కాబట్టి మన ఎన్టీఆర్ గారు ఇట్లనే బ్లాక్ బస్టర్ ఇటు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే టీజర్ గ్లిమ్స్ వచ్చింది కదా దేవరా, అంటే మీకు ఎలా అనిపించింది? అది ఏం నచ్చింది అందులో? మాస్ రచ్చ అంతే. ఫైటింగ్ సీన్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ అన్నది? ఒక్కసారి ఇట్లా కత్తి పట్టుకొని క్లోజ్అప్ షాట్లు వస్తాడా, అయిపోయి ఇక నెత్తి మైండ్ బ్లాక్, గూస్ బంప్స్, ఇక ఏవేమనుకుంటారు ఇక అనుకోరు ఇక. అంటే ఇప్పుడు మనకు ఓజీ కూడా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది కదా, దాంట్లో ఎలా అనిపించింది మరి? దాంట్లో ఏదేస్తూ పొగ నుంచి బయటకు వస్తుంటాడా, ఇక అయిపోయింది ఇక పవర్ స్టార్కి. అది ఒక్క అలాంటి ఒక 10 ఉన్న జాలీగా అది 1000 కోట్లు కొట్టేస్తుంది. అంటే బాంబే బ్యాక్ డ్రాప్లో ఉంది కదా, అది ఎలా అనిపిస్తుంది మరి? బాంబే బ్యాక్గ్రౌండ్లో అది ఒకటి ఏంటంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఇదేమో ఒక ఫ్యాక్షనిస్ట్ మూవీ లాగా అనిపించింది నాకు దేవర. ఇది గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి అదొక డిఫరెంట్ జానర్, ఇది ఒక డిఫరెంట్ జానర్ కాబట్టి 2 జానర్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.